మరి తెలంగాణ పరిస్థితి గవర్నమెంట్ పడిపోద్ది అంటున్నాడు. అత్యవసర సమావేశం పెట్టుకున్నారు ఇవాళ మున్షి అను రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం పడిపోయేదేమీ లేదు కానీ కొంత అసంతృప్తి ఆవేదన అయితే మాత్రం ఉండదండి. పనులు అవటం లేదు ఎమ్మెల్యేలకు ఎక్కడా కూడా. రెవెన్యూలోను అక్కడ ఇక్కడ ఉంటాయి కదా, చిన్న చిన్న పైరువీలు ఏ పనులు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి. అవటం లేదు. బిల్లులు అవి వాటి దగ్గర వీటి దగ్గర మీకు తెలిసిందే కదా, అంతా అలరలరుగా ఉంది. ఇంకా ముఖ్యమంత్రి గారికి ఒక కంట్రోల్లోకి వచ్చినట్టు కనపట్టలేదు, కమాండ్లోకి వచ్చినట్టు కనపట్టలేదు. మళ్ళీ ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి వేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ కూడా రీషఫుల్ చేయాల్సిందే ఎప్పటి నుంచి అంటున్నారు, జరగట్లేదు. నాకున్న సమాచారం మార్చి ఏప్రిల్లో చేస్తారేమోనని అంటున్నారు. ఇది క్యాబినెట్ ఎక్స్పెన్షన్. అప్పుడుదా గవర్నమెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఏదో ఫామ్ హౌస్ లో అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే 10 మంది వాళ్ళందరూ ఏదో కలిసారు అంటున్నారు. కలవకుండా ఏమంటారండి, ఇంట్లో కలిసినంత మాత్రం కుట్రాన్ని ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం కలిసినంత మాత్రాన దేశానికి రాజద్రోహం జరిగిపోయినట్టు అనుకోవాలా. అట్లాగే 10 మంది వాళ్ళు లైక్ మైండెడ్ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు, మాట్లాడుకున్నారు. దాన్ని ఏది వేరే కోణంలో చూసిన వాళ్ళు చూస్తున్నారు. అది నేను అసంతృప్తి అన్నమాట వాస్తవం. అందుకనే దీపాద మున్షి గారు వీళ్ళందరూ కలిసి, పిసిసి వీళ్ళందరూ కలిసి ఎందుకు వచ్చింది అసమ్మతి ఏంటి, కార్యకారణాలు ఏంటి అనేది మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ కూడా లండన్లో పెద్ద స్కెచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అనుచరుడు క్యాబినెట్లో ఉన్నాడు, ఆయన ద్వారా గవర్నమెంట్ పడగొడుతున్నారు రేవంత్ రెడ్డిది. అందుకే ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు దెబ్బ కొడితే మళ్ళీ దిమ్మ తిరిగిపోవాలని అంటాడు. ఇప్పుడు అవకాశాలు లేవు అని కొట్టేయటానికి వీలు లేదు సుబ్బారావు గారు. ఇక్కడ బీజేపీ కూడా అవకాశంగా రెడీగానే ఉంటుంది. కేసీఆర్ సరే ఎందుకంటే తన ఎన్ని కేసులన్నిటి నుంచి బయటపడి అంత త్వరగా ఆత్మరక్షణ చేసుకోవాలని తన ప్రయత్నాలు తను చేస్తాడండి. కాబట్టి ఇవాళ అసంతృప్తిలో ఉన్నాళ్ళు 15-20 మంది వెళ్తే ఇప్పుడు సేఫ్గానే ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 70 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఇటే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. ప్రస్తుతానికి అంత తొందరపడిపోయి ఇది చేసి అంత భయపడే అంత ఇదేమీ లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా రావడానికి చాలామంది సిద్ధంగానే ఉన్నారు. అది ఇక్కడ ఒక ఇది లేదు, ఒక ఐక్యతా రాగం అనేది ఇక్కడ వినిపించట్లా, ఒక సమిష్టి ఇది కనపట్టలేదు ఇక్కడ. అందుకని వాళ్ళు సంశయాత్మకంగా ఉంటున్నారు. రావాలంటే వచ్చి ఏం చేస్తాం, ఇక్కడ పనులేం అవటం లేదు కదా అని వాళ్ళు కూడా సఫికేషన్కి గురవుతున్నారు. సో గెలిచిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా నిరాశ నిస్పృహలతో ఉన్నమాట వాస్తవం. ఎక్కడ పనులు అవట్లా, వాళ్ళు చూస్తున్నాం కదా. అది లోపమే ఎక్కడ అంటే లోపమని అంటానికి కూడా లేదు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేసుకుంటూ వస్తున్నాడు. కాంగ్రెస్లో ఉండే విభిన్నమైన పరిస్థితులు మీకు తెలుసు కదా. ఒకళ్ళు అట్లా అయితే వాళ్ళు ఇట్లా అవుతూ ఉంటారు, వాళ్ళకి ఐక్యత ఉండదు. ఎప్పటికప్పుడు నేను ముఖ్యమంత్రిని ఎప్పుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. అదొక వైరుధ్యం గల పార్టీ. ఇప్పుడైతే ఏమీ అంత ఇదేమీ లేదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మన కేసీఆర్ మాట్లాడతాను ఆ మాట అనటానికి క్యాడర్ని కొద్దిగా జోష్లోకి తీసుకురావాలి. రేపు పొద్దున కొడుకుని ఏమన్నా అరెస్ట్ చేసి ఇదే పరిస్థితి వస్తే, కాబట్టి నిర్వీర్యమైపోతుంది. అక్కడ గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులను అన్నింటినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి అసలు తను వస్తే కానీ ఆ గ్రూపులన్నీ పక్కన పెట్టి జనాల్లో కొద్దిగా ఊపు వస్తుందేమోనని ఆలోచన. అది మేకపోతే గాంభీర్యంగా ప్రతి మాటలు మాట్లాడితే లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే కొద్దిగా కార్యకర్తల వాళ్ళకి ఒక భరోసాగా ఉంటుందనే మాటలతో మాట్లాడటమే. ఆయన బయటకు వచ్చేది లేదు, వెళ్ళేది లేదు, మాట్లాడేది. ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి దూరంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. మరి అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తారో లేదో, రేపు గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేస్తారో లేదో కూడా సందేహంగానే ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చేటప్పటికి బహుశా నేను అనుకుంటాం బీఆర్ఎస్ అని మింగేయాలనే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. లేదా ఇన్వర్టబుల్గా బీఆర్ఎస్ వెళ్ళిపోయి శరణం గతి పొంది మేము మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడి ఉంటాం, మీరు ఏదో ఒకటి చేయండి అనే పరిస్థితిలోకి వెళ్తుంది. వెళ్తే అప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో ఆంధ్రప్రదేశ్ కూటమి బీఆర్ఎస్ కలవాలి. బీఆర్ఎస్ కలిసింది అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం దొరికినట్టే. దొంగలు ఇద్దరు కలిసిపోయారు చూసారా, వాళ్ళిద్దరు ఒకటేనని చెబుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ని చంపకపోతే తినేయకపోతే బీజేపీకి ఉపయోగం లేదు. ఇది ముఖద్వారం లాంటిది, దక్షిణ భారతదేశానికి ముఖద్వారం, ఇది గేట్వే లాంటిది.
ఇక్కడ ఇప్పటికే నష్టం చేసుకుంది బీజేపీ. బీఆర్ఎస్ని ఉపేక్షించుతా ప్రజల్ని పట్టించుకోకుండా ఎంతసేపు మతం పేరుతోనే మాట్లాడితే ప్రజా సమస్యను పట్టించుకోలేదు, గాలికి వదిలేసింది. రైతు సమస్యని, యువత సమస్యని బీజేపీ అసలు పట్టించుకోలేదు. దాని మీద పోరాడిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం చూరగొంది, గెలిచింది. అది మళ్ళీ చేసిన తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా బీజేపీ కనుక మంచి పద్ధతిగా కనుక బీఆర్ఎస్ని కట్టడి చేసి బీఆర్ఎస్ని మింగేస్తే బీజేపీకి ఇక్కడ అవకాశాలు బలంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కనుక బీఆర్ఎస్ నిర్దాక్షిణ్యంగా కనుక పొలిటికల్గా కనుక రూట్అవుట్ చేయగలిగితే రాజకీయంగా, అప్పుడు హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు 3 అవుతాయో 4 అవుతాయో తెలియదు. హైదరాబాద్ని ఏదో 3 భాగాలుగా చేస్తారు, 4 భాగాలుగా చేస్తారు అనేది ఒకటి ఉంది. చాలా కాలంగా వినిపిస్తుంది ప్రపోజల్ ఉంది. అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 అని, లేదంటేనేమో హైదరాబాదు, సైబరాబాదు, సికింద్రాబాదు 3 అని ఏదో అంటున్నారు. ఏది చేసినా 3 కొట్టేస్తుంది బీజేపీ. ఒకవేళ కనుక జాగ్రత్తగా చేసుకోగలిగితే అవకాశాలు బలంగా ఉంటాయి. కానీ దానికంటే ముందు ఏక్నాథ్ షిండే రూపంలో చేస్తారు. ఇక్కడ ఒక అతన్ని ఏక్నాథ్ షిండేని చూపించి సీఎం చేస్తారు, రేవంత్ రెడ్డిని పడగొడతారని చెప్పి అంటున్నారు కదా. అంత అంచనా వేయటానికి నాకైతే మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముట్టుకుంటారని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హీఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అంతమించి మాట్లాడినది అర్థం చేసుకోండి. అంటే హరీష్ రావు గారు బీజేపీతో టచ్లో ఉన్నారనేది తన కేసులు లేకుండా ఊరినే తన స్కిన్ తను సేవ్ చేసుకుని వాళ్ళతో పెట్టుకుంటాడు. అంత మాత్రాన ప్రభుత్వాలు పడిపోతాయి హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం. కాంగ్రెస్లో ఒక క్యాబినెట్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి గారి అన్నీ తెలుసు, కేంద్రానికి సొంత మనిషి ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీజేపీ వాళ్ళు చేస్తున్నారని కదా. కేంద్రానికి అన్నీ తెలుసు. బీజేపీ ఆ పని చేస్తే జరగనివ్వని విషయంతో కొంతమంది జరగనివ్వరు, ముందుకెళ్ళనివ్వరు. అది మీకు తెలుసు. మనం మాట్లాడుకుంటే బాగోదు. అంటే కర్ణాటక, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ముందుకెళ్తుంది కదా బీజేపీ. అసలు ముందు ముక్త బీజేపీ, ముక్త బీఆర్ఎస్, ముక్త వైసీపీ చేయమన్న బీజేపీని. కాంగ్రెస్ కాదు శత్రు వాళ్ళకి. ఇక్కడ ప్రధానంగా తెలుగు నేల మీద ఈ రెండు పార్టీలే ప్రధానమైన శత్రువులు. కాంగ్రెస్ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అసలు? అవును. ఇక్కడ కాంగ్రెస్ పెద్ద సమస్య ఏముంది? మీరు అక్కడ బీఆర్ఎస్ని మింగేస్తే మీకు అడ్డం ఏముంది? ముందు తినేసి అక్కడ రాజకీయంగా దాంతో చేసిన ప్రజా వ్యతిరేక పనులు చేసిన ఒక ఫ్యూడల్ పార్టీ అది. ఆ పార్టీని రూట్అవుట్ చేసేసి వచ్చేస్తే మీరు జిహెచ్ఎంసీలు ఇవన్నీ కొట్టేశారు అనుకోండి, కార్పొరేషన్లు, వరంగల్ ఇటువంటివన్నీ ఆల్మోస్ట్ ఏముంది రాష్ట్రంలో ఇంకా ఎమ్మెల్యేలది ఇదేముంది? అది ఏది జరగాలి ఎప్పుడో జరుగుతుంది. కాంగ్రెస్లో ఏది ఎప్పుడు గ్యారంటీ అని అంటానికి లేదు కదా. కానీ మీరు చెప్పే యాంగిల్లో బీజేపీ ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదుగా. ఎందుకంటే 11 మంది జడ్జిలు ఫోన్ ట్యాప్ చేశారని ఆల్రెడీ డిసైడ్ చేసి ఒక నివేదిక ఇచ్చింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. అయినా కానీ నేషనల్ మీడియాలో రాలేదు, రాష్ట్ర మీడియాలో రాలేదు, యాక్షన్ లేదు. ఇప్పుడు బీజేపీనే చేయాల్సిన విచారణ అండి కాళేశ్వరం మీద. ఎందుకు చేయలే? ధరణి మీద కేంద్రమే చేయాల్సిందండి, ఎందుకు మాట్లాడలేదు? ఎంతసేపు అక్కడ మా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళటం, జెండా ఊపటం, హైదరాబాద్లో ఊరేగటాలు తప్పించి నిరుద్యోగ యువత ఉద్యోగాలు చాలాసార్లు గ్రూపు రద్దయినాయండి. అప్పుడు బీజేపీ ఏమైనా చేసింది యువత కోసం? గ్రామాల్లో రైతులు చనిపోయారు, గిట్టుబాటు ధరలే, రైతు సమస్యలు ఎప్పుడైనా ప్రస్తావించిందా? ధరణి పేరుతో రైతులు అందరూ కుదేలు అయిపోయారు. బీసీలు, ఎస్సీలు భూములన్నీ కోల్పోయాయి. వాళ్ళ గురించి ఎప్పుడైనా పట్టించుకుందా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచంలో ఎంతో వింతగా అక్కడి నుంచి కేంద్ర మంత్రులు వచ్చి కితాబులు ఇచ్చారు. ఇవన్నీ ఏంటిది? తెలిసి చేసినాయా, తెలియజేసినాయి, అజ్ఞానమా లేకపోతే ఏంటిది? వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని జై శ్రీరామ్ అంటే అంతా మర్చిపోతారు, లేకపోతే కుంభమేళా లాంటిది చూపించేసి రిలీజియస్గా మార్చేసేస్తే జనం పోలోమని వస్తారని అనుకుంటున్నారు. అదంతా ఇది లేదు. ప్రజలు అంత అమాయకులు, అజ్ఞానులు కాదండి. ప్రజలకు సమస్యల మీద ఎవరైతే పోరాడతారో వాళ్ళని గౌరవిస్తారు. కానీ ఏదో తీసుకెళ్ళి కుంభమేళాలోనూ దేవుణ్ణి, రాముని, అయోధ్యలో రామ మందిరం కట్టయితే పేదాడికి వచ్చే లాభం ఏంటి? అందుకు వెరీ పెక్యులర్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో 115 మంది ముస్లింలు జనాభా ఉంది ఇక్కడ. అది చాలా క్రూషియల్ పాయింట్.
తర్వాత కమ్యూనిజం చాలా బలంగా ఆలోచన భావజాలం కలిగినటువంటిది ఉంది, చైతన్యం ఉంటుంది. కాంగ్రెస్ ఉంది. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం, ట్రెడిషనల్ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా బీజేపీకి అంత ఈజీగా టర్న్ అయ్యేవాళ్ళు ఏం కాదు. వాళ్ళు సోషలిస్టిక్ ఐడియాలజీతో ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఆలోచించుకోవాలి. బీజేపీ ఎందుకు చేస్తుందో మెచ్యూరిటీ లేని పనులు. నేను చాలా గ్రామ స్థాయిలో కూడా ఎవరు ఇటువంటి రాజకీయాలు చేయరు సుబ్బారావు గారు. నేను గ్రామ రాజకీయాలు నేను చూసి వచ్చినాను, చేసి వచ్చినాను. గ్రామాల్లో కూడా ఇటువంటి పనికిమాలిన ఇటువంటి రాజకీయాలు ఎవరు చేయరు. సార్ పేలమైన రాజకీయం చేస్తాను బీజేపీ. అవును, ఇక్కడ అసలు జడ్జెస్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది బాధ్యత రాహిత్యమా లేకపోతే లెక్కలేనితనమా, మేమేం చేపిస్తున్నామని చెప్పటమా, ఏంది ఇదంతాను? వాళ్ళకి చక్కగా విస్తరేసి బంతి భోజనాలు పెట్టినా కూడా తినడానికి వాళ్ళకి మాకు వద్దని ఇచ్చేసే పరిస్థితులు. అట్లా ఉంది వాళ్ళ దుర్మార్గమైన రాజకీయం. సో లేటెస్ట్గా తెలంగాణ రాజకీయానికి సంబంధించి లోకేష్ ప్రశాంత్ కిషోర్ తోటి కలిశాడు. ఆల్రెడీ ఆయనే చెప్పాడు, నేను ప్రశాంత్ కిషోర్తో కలిశానని. ఏంటి తెలుగుదేశం పార్టీ బాగానే స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ స్ట్రెంగ్త్ అవటం అనేది అసంభవం అండి. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నిలబెట్టాలి, చేయాలనే కదలికలు అయితే ఉన్నాయి. పిగల కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మళ్ళీ పునర ఇది చేయాలని, పునర వైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారండి. దానికి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం అంత గొప్పగా గ్రౌండ్ ఉందని నేను అనుకోనండి. ఎందుకంటే అంత లీడర్ ఎవరు లేరు ఇక్కడ. అది వదిలేశారు. గత 10 ఏళ్ళుగా పార్టీని ఇక్కడ దిక్కు దేవడం లేకుండా వదిలేశారు. స్వయం కృతాపరాధం. కానీ ఇప్పటికీ భవిష్యత్తు ఉందని అంటాడు ప్రశాంత్ కిషోర్. 10% సెంటిమెంట్ ఓట్లు అయితే మాత్రం 100% ఉన్నాయండి. అసలు తెలుగుదేశానికి వెన్నెముక తెలంగాణ, రాయలసీమ. కోస్తాంధ్ర కానే కాదు, మొదటి నుంచి కూడా. ఉత్తరాంధ్ర 2 జిల్లాలే, 2-3 జిల్లాలే. ప్రధానంగా తెలంగాణ అనేది అసలు చాలా సెంటిమెంటల్ బాండేజ్ ఉంది తెలుగుదేశం పార్టీ. బీసీలకి ఆత్మగౌరవం తీసుకొచ్చి, ఎస్సీలకి, ఎస్టీలకు కూడా, మహిళలకి, వీళ్ళందరికీ కూడా ఇచ్చింది. విముక్తం అయింది వాళ్ళకి, దాస్య శృంఖలాల నుంచి విముక్తం అయింది. తెలంగాణ నక్సలిజంలో ఎంతైతే లబ్ధి పొందారో కొంతవరకు, అంతకంటే ఎక్కువ లబ్ధి తెలుగుదేశం ద్వారా పొందింది తెలంగాణ సమాజం. అటువంటి సమాజం అంత బలమైన పార్టీని చేతులారా మరి ఎవరు సలహాలు ఇచ్చారో, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఆ పనికిమాలిన నోటు ఓటు కేసు, అది కేసే కాదు అసలు. ఆ కేసులో ఆయన ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోవటం అనేది చారిత్రక తప్పిదం. ఆయన ఇక్కడ ఉంటే 2 రాష్ట్రాలకి ఆయనే కింగు. ఆయన ఒక మేరు పర్వతం లాంటి నాయకుడు. ఇక్కడ ఉంటే మాత్రం రాజకీయం వేరుగా ఉండేది సౌత్ ఇండియాలోనే. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన కొట్టేసుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన లెవెల్ని తగ్గించుకున్నారు. ఇక్కడ అప్పటి నుంచి కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నాయకత్వం. లోకేష్ కూడా అసలు ఎప్పుడు ఇక్కడ దృష్టి పెట్టి చూడలేదు. ఇక్కడ ఎవరన్నా నాయకులను, జిల్లాల వారీగా నాయకులను పిలవటం, మాట్లాడటం అనేది కూడా ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ ఏంటంటే మమకారం పోకాను, మొదటి నుంచి గుడ్డి ప్రేమ ఉండాలి అందరూ కొంతమంది ఉండిపోయారు తెలుగుదేశం అనే దీంతో. కొంతమంది ఏమో కొన్ని పరిస్థితుల రీత్యా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ మనుగడ కోసం ఏంటంటే తప్పనిసరి పరిస్థితులు టీఆర్ఎస్లో చేరటం, అటువైపు వెళ్ళటం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వెనక్కి రావాలి అని అంటే మాత్రం బీజేపీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది చాలా సెన్సిటివ్. ఇది బీజేపీ కనుక బలంగా చేస్తేనే ఇదవుతుంది. బీజేపీ కనుక బలంగా బీఆర్ఎస్ మీదకి దాటికి వెళ్ళకపోతే బీజేపీ ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు, పొరుగు పోగొట్టుకుంటుంది. అప్పుడు ఏంటంటే బీజేపీ కనుక బీఆర్ఎస్ని గట్టిగా కనుక లాగితే 70% బీజేపీకి వెళ్తే 30% తెలుగుదేశంకి వస్తారు. వచ్చినప్పుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రెంగ్తన్ చేసుకుంటే కొంత ఏదన్నా కానీ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ కూడా కొంతవరకు ఉంటుంది. 5% అట్లా 3-5% ఉండొచ్చు. అది ఓటింగ్ దాకా ఉంటుందంటే చెప్పలేము, ఓటింగ్కి వెళ్ళకపోవచ్చు. కానీ అభిమానం అయితే మాత్రం ఉంటుంది. ఈ 2 యాడెడ్ ఫ్యాక్టర్గా అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇవన్నీ కలిస్తే అప్పుడు బీజేపీకి బలం పుంజుకుంటుంది. అట్లా బలం పుంజుకునే పరిస్థితుల్లో చేయడానికి ప్రశాంత్ కిషోర్ అవసరంలా, అంత పెద్ద పీపుడు గడ ఏం కాదు. ప్రశాంత్ కిషోర్ వ్యవహారాలు అవసరంలా ఇక్కడ. అంటే ఆయన కలిసాడు మరి ఢిల్లీలో, కలవచ్చు. ఏదో దూరపండలు నూనెపోన్నట్టు ఇప్పుడు సుబ్బారావు చేయొచ్చు, వెంకటేశ్వరరావు చేయొచ్చు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం 15% ఓట్ బ్యాంక్ ఉంది కానీ లీడర్లు లేరు అని ఆయన చెప్తారు. బీజేపీతో కలిసి వెళ్ళండి,
డెఫినెట్గా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అని అంటాడు. అవును, కూటమి- బీజేపీతో కలవాలంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు మింగేయాలి కదా. ఉమ్. బీఆర్ఎస్ మింగితేనే తెలుగుదేశానికి కూడా లాభం. అంటే అలయన్స్ ఉంటే ఆటోమేటిక్గా మింగేస్తారుగా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన పూర్వ లీడర్లు అందరూ వస్తారుగా మళ్ళీ మరి రావాలంటే మరి టీడీపీలోకి. రావాలంటే బీజేపీ కూడా ఇక్కడ ఆ. దానిలో టచ్ చేయాలి కదండి, ఆ కాన్ఫిడెన్స్ బీజేపీ బిల్డప్ చేయాలి. బిల్డప్ చేయాలి కదా. ఉమ్. మరి ఇక్కడేమో వాళ్ళకే బ్రోటస్లు చాలా మంది ఉన్నారు కదా బీజేపీలో. ఉమ్. వాళ్ళ పార్టీలోనే అంతర్గత శత్రువులు, ఆ పార్టీని బతికించకుండా చంపేయాలి అని చెప్పి పార్టీ రాకూడదనే వాళ్ళు వాళ్ళలోనే ఉన్నారు, అవును. ఇంటి దొంగలు. అది వాళ్ళకి తెలుసు. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అదే అందుకే సిచ్యువేషన్ అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న అయితే నిన్న సభ పెట్టి గందరగోళంగా మాట్లాడారు. అవును, అది క్రమశిక్షణ రాహిత్యమే కదా, తప్పే కదా. ఒక పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఉమ్. పార్టీ క్రమశిక్షణ విరుద్ధంగా మరి అక్కడ పెట్టడం అనేది, ఆ భాష మాట్లాడటం తప్పే, అనుమతి లేకుండా. మాకు అసలు వెలమూరి ఓట్లు, రెడ్డి ఓట్లు మాకు అవసరం లేదు, మా ఓట్లు మాకు అసలు చాలంటారు. కులాల పేరు అనేది తీయకూడదు అక్కడ. ఇప్పుడు మీ బీసీ ఆత్మగౌరవం కోసం బీసీ కులాలన్నీ ఐక్యం కావాలని మాట్లాడుకోవడంలో తప్పు లేదు. ఇతర కులాలను కించపరిచేటట్టు ఏ కులంనైనా ఉమ్. అట్లా మాట్లాడటం సహేతుకం కాదు. నాకేం కావాలో నేను అడగొచ్చు, కానీ అవతలాల గురించి అనుచితంగా మాట్లాడటం తప్పు కదండి. బరాబర్ నేను ఇలా మాట్లాడుతాను అంటున్నాడు. పైగా ఇప్పుడు ఏం చెబుతాం దానికి, మనం ఏం మాట్లాడతాం? నా స్టాండ్ ఇదేను, నెక్స్ట్ ఎలక్షన్ ఇదే నాది అని అంటున్నాడు. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్. అది ప్రజలు హర్షించరండి, ఇది లేదు అనుకుంటున్నారు, కానీ జనం వచ్చేసినంత ఉంటారని. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 1000 మంది వచ్చేసి చప్పట్లు కొట్టయితే రాష్ట్రం అంతా చప్పట్లు కొట్టినట్టు కాదు కదండి. 1000 మందిని చూసి పొంగిపోతే అట్ట. ఉమ్. రేపు పొద్దున ఒక ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్తే మన ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా చూడాలిగా. లాస్ట్ సీఎం తెలంగాణకి రేవంత్ రెడ్డి అని రెడ్డిల్లో అని అంటాడు. తప్పదు. నెక్స్ట్ రాబోయేది బీసీలేను అంటాడు. ఇప్పుడు బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, అది వేరే సంగతి. ఉమ్. కానీ ఆ భాష అనేది ఇప్పుడు ఆ పార్టీలో ఉంటా, ఆ పార్టీ నీడన ఆ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాల్సింది పోయి ఆ భాష మాట్లాడకూడదు కదా. అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి వస్తుంది కదా. మరి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రమశిక్షణ ఇవాళ రేపు ఇస్తారని సగం. అన్నారుగా, క్రమశిక్షణ నోటీసులు ఇస్తామని అంటున్నారుగా. ఉమ్. అది మెచ్యూరిటీ సో లేని ఆ భాష. పోలరైజేషన్ జరిగిందంట రాబోయే రోజుల్లో, బీసీ పోలరైజేషన్ తెలంగాణ రాజకీయాల్లో. ఇప్పుడు అది ఎవరి కాళ్ళే ప్రయత్నం చేసుకున్న తప్పేం లేదండి. కానీ బీసీ పోలరైజేషన్ జరుగుతుందా అంటే బీజేపీ వాళ్ళు ఏదో ఈటల రాజేంద్ర గారిని పెట్టి బీసీ పోలరైజేషన్ చేస్తారనే ఆలోచన ఒకటి జరుగుతుందండి. నిన్న న్యూస్ మళ్ళీ కేంద్ర మంత్రికి తీసుకెళ్తున్నారు అంటున్నారు ఆయన్ని. మరి తీసుకెళ్తే ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరిని పెడతారో తెలియదు. ధర్మపురి అరవింద్నో లేకపోతే బండి సంజయ్నే పెట్టాలంటున్నారు మళ్ళీ లేటెస్ట్ న్యూస్. మరి నాకున్నది ఏంటంటే ఆయనకి కొద్దిగా సామాజిక సమీకరణలో ఆయన బీజేపీ ప్రెసిడెంట్ని చేస్తున్నారు అని అన్నారు. బీజేపీ ప్రెసిడెంట్ ఆయన చేస్తే కొంత బీసీలను కొంత డెవలప్ చేయగలరు ఆయన. ఇంత చేసిన తర్వాత సర్లేండి, ఇప్పుడు అయినా కూడా రేపు పొద్దున ఏంటంటే బీజేపీలో ఉండబోయే ఇదేంటంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని చేయాలంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం, కానీ మళ్ళీ ఈటల రాజేంద్రకి డీకే ఇటువంటి వాళ్ళకి మేము ఇవ్వము. కాబట్టి చిన్నప్పుడు కాకిని ఎక్కడ వేసుకుని మా కర్ర తిప్పిన వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి ఎవరినో ఫడ్నవీస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెడతారు, ముందు పెడతారు. అప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఇదే మళ్ళీ సిచ్యువేషన్. ఇదే అవుతుంది. ఇక్కడ బీసీఏ ఎస్సీ అనేది ఇప్పుడు చెప్పలేమండి, ఇది అంత ఆషామాషిగా లేదు. మళ్ళీ ఎస్సీలు కూడా బలంగానే తయారవుతున్నారు. వాళ్ళకి 2-3 గ్రూపులు అయిపోయినాయి అనుకోండి. నేను అనుకుంటాం అయితే బీసీల్లో అంత అందరినీ పోలరైజ్ చేయగలిగి నడపగలిగే నాయకుడు ఎవడో కూడా కన్సూట్ మేరలో లేరండి. అట్టానే వేరే రెడ్లు అవుతారు, ఇంకోళ్ళు అవుతారని నేను చెప్పడం లేదు. అంటే దాన్ని లీడ్ చేస్తున్నాడుగా తీర్మానం వలన నవీన్ చింతపండు. అంతనం చేయలేడండి, అనుకుంటమే కానీ ఈ భాషతో అవరండి. ఇప్పుడు ఒకళ్ళని విద్వేషంతోనూ ఒకళ్ళని ఆ భాషతో మాట్లాడి మనం పెరగలేం. మనం పాజిటివ్ ఆలోచన చేసుకుంటా ప్రచారం చేసుకుంటా వెళ్ళి చేయొచ్చు, కానీ ఇంకొకళ్ళని విమర్శించుతా ఒక వర్గాన్ని కులాన్ని బహిరంగంగా అట్లా విమర్శించుతా మాట్లాడితే సమాజం హర్షించదు, ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే సామాజిక పరిస్థితులు అటువంటి. తెలంగాణలో ఇవాళ మీరు ఏమన్నా కూడా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇవాళ కూడా తెలంగాణ మొత్తం గ్రామీణ నేపథ్యం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం గుప్పిట్లోనే ఉందండి. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరు మాట్లాడతానికి అనకపోయేది అదే అనాదిగా వస్తుంది, అనాదిగా వస్తుందండి. అది ఇంకా కన్సూట్ మేరలో ఇప్పుడు పోయే అవకాశం లేదండి. కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు జాగ్రత్తగా సెన్సిటివ్గా చేసుకోవాలి, కానీ రాజకీయం ఇట్లా ఇష్టానుసారం మాట్లాడితే
వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా. రెడ్డి వెలమ, అప్పుడు వెలమలు కూడా వాళ్ళు ఉన్న 0.5% అయినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు ఉంది ఇప్పుడు సమాజం మీద. తిరుమల సభ అయిన తర్వాత సోషల్ మీడియాలో రెడ్డి వెలమ మహిళలు వచ్చేసి వాటిని ఖండిస్తున్నారు కదా. అదే ఇప్పుడు అట్లా కులాల పేరు ఎత్తకూడదండి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, చారిత్రక నేపథ్యం ఉండి ఇన్ఫ్లుయెన్స్ మీరు చేయాలంటే అప్లిఫ్ట్మెంట్ చేసుకోండి, పాజిటివ్ కోణంగా బీసీలు అందరిని ఐక్యత చేసుకోండి, బీసీల ఆత్మగౌరవం పెంచుకోండి, బీసీల కోసం పోరాడండి, బీసీల సదస్సు పెట్టుకుని మనం ఒకటిగా ముందుకెళ్దామని అట్లా మాట్లాడుకోవచ్చు. వైరుధ్యాలన్నింటినీ పక్కన పెట్టుకోవచ్చు. అట్లా బలమైన కులాలని బహిరంగంగా విమర్శించడం అనేది అది నష్టం చేస్తుంది వాళ్ళు. సో ఈ పరిణామాలన్నీ మళ్ళా కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసేలాగా ఉన్నాయనేది బీఆర్ఎస్ పార్టీ నమ్మకం. నమ్మకం లేకపోతే ఎట్టాగలేండి, ప్రతి మనిషి నమ్మకంతోనే బతుకుతాడు. రేపు పొద్దున్న నేను ఏదో అవుతాను, నమ్మకం లేకపోతే ఎట్టా? ఇంకా అది ముగిసిన అధ్యాయం, ఇంకా అది లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ అనేది ముగిసిన అధ్యాయం. ముగిసిన అధ్యాయం, అది వెలిసిపోయిన గుడ్డ. వెలిసిపోయిన గుడ్డ వెళ్ళి కాషాయంలో కలవాల్సిందే తప్పించి ఇంకా అది ఎక్కడ కలవటానికి అవకాశం లేదు. అరెస్ట్లన్నా చేస్తాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కేసులు బీజేపీ చేయాలండి. బీజేపీ ఎందుకు చేయదు? బీజేపీ కదా చేయాల్సింది. బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ అనుకుంటుంది, కాంగ్రెస్ చేస్తుందని బీజేపీ అనుకుంటున్నట్టుంది. బీజేపీ చేయకపోతే ఈయనకి రేవంత్ రెడ్డి గారికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే కొల్లుడు అయిపోయాడు ఈయన అనే ఒక నింద పడాల్సి వస్తుంది. మరి ఈయన అరెస్ట్ చేస్తేనేమో పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళు. వీధి పోరాటాలు చేసి బీజేపీ కూడా దానికి సహకరించి మీరు అన్నట్టు ఏకనాథ్ షిండేని తయారు చేసిన ఆశ్చర్యం లేదు అటువంటి గొడవలు సృష్టించినప్పుడు. ఈయన సామాన్యుడు కాదు కదా రేవంత్ రెడ్డి కూడా. నాకెందుకు బురద, నా చేతికి ఎందుకు అంటాలి? దాంట్లో ఫారిన్ ఇది ఉంది కదా, ఫెమా ఉల్లంఘన ఉంది కదా, మనీ లాండరింగ్. నువ్వు అరెస్ట్ చేయి, నువ్వు అరెస్ట్ చేసినప్పుడు నా కేసులోకి నేను ట్రాన్సిట్లో తెచ్చుకుంటాను. నువ్వెన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఉంటావు? సో ఈ దోబుజుల మధ్య మొత్తానికి అరెస్ట్ అయితే వాయిదా పడతా వస్తుంది. లోపు మళ్ళీ కొత్త కేసులు కూడా మళ్ళీ వీళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు వదిలి పెడతారండి? ఆయన సామాన్యుడే, పుట్టేందుకు చాలా గట్టయినా. లేటెస్ట్ ఒక సర్వే వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ చేస్తే దీన్ని ఏదో క్యాచ్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. అది చూసి మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని దానికి ఆయన కూడా మహబూబ్ నగర్ లో బాగా మాట్లాడాడు కదా. ఇది సల్మాన్ ఖాన్, రేఖా సావంత్ బ్రహ్మాండంగా మాట్లాడాడు. రాఖీ సావంత్ ఎవరు వచ్చినాయి అని చెప్పి చేసినట్టే ఉంటుందని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో. అదే ఆయన కలిసి వచ్చింది, రేవంత్ కలిసి వచ్చింది. ఎవరు మాట్లాడిపోయినా ఒంటరి పోరాట యాకవీరులాగా నోరు మూపించుకుంటూ వస్తున్నాడు పాపం ఆయన. వాళ్ళ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి 1 రేవంత్ రెడ్డికే వెళ్తుంది. ఫైనల్ గా ఇప్పుడు ఆయనేమో అక్కడ అటెండ్ కావట్లేదు అసెంబ్లీకి, ఎవరు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడేమో ఈయన అటెండ్ కావట్లేదు కేసీఆర్ గారు. నువ్వు రా తెలుసుకుందాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈయనేమో రావట్లేదు. మరి ఈయనకి అన్నర్హతనే మనిషిని కాదు, కొడితే అట్ట ఇట్ట కొట్టను అంటాడు. మరి అవును, కొట్టేవాడు మరి అసెంబ్లీకి వచ్చి కొట్టవచ్చు కదా. బల్ల కొడతాడు, ఇంకేం కొడతాడు? నేను లేచి నా కొట్టుడు మామూలుగా ఉండదు, నేను అన్ని చాలా గంభీరంగా గమనిస్తున్నాను, ఫామ్ హౌస్ లో పడుకున్నా అంటాడు. అక్కడెందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. నిన్న కులగణన పెట్టినప్పుడు మరి అప్పుడు సకల జనుల సర్వే రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేదండి. ప్రభుత్వం డబ్బులతో చేసిన సకల జనుల సర్వే ఏమైందని ఒకడు అడగలేదండి 10 ఏళ్ల పాటు. ప్రభుత్వ డబ్బులతో చేశారు, అది పబ్లిక్ డాక్యుమెంట్. ఇవాళ వచ్చేసి దాని మీద ఇష్టానుసారం మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే మీద జానారెడ్డి సర్వే అంటారు ఏంటి? అది లాజిక్ ఏదన్నా మాట్లాడొచ్చులేండి. మీ సర్వే ఏమైంది? మీ సర్వే చెప్పాలి కదా. అర్ధరహితం ఇష్టం నోరు ఉండే వాళ్ళకి ఊరంతా బలాదూరండి. వాళ్ళకి నోరు ఉంది. దేవుడు ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి నోరు ఉంది. కిరాయి మీడియా, అది మీడియా ఉంది ఇక్కడ. ఆ 2 బలంగా సరిపోతున్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారికి బలహీనం ఏంటంటే పార్టీలో సహకరించే హ్యాండ్స్ తక్కువగా ఉన్నాయి. ఒంటరి పోరాటం. మీడియా కూడా ఆయనకి అంతంత మాత్రంగానే సహకరిస్తుంది. ఉన్న మీడియా కూడా ఇట్లాంటి సర్వేలు పెట్టి అబాస్పాలు చేస్తున్నారు. కోవర్ట్లో కొంతమంది ఏమో పక్కన ఉన్న వాళ్ళు కూడానేమో మరి సలహాదారులు కూడా సోషల్ మీడియా వీక్ గా ఉంది. అది సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఇన్ని అనర్హత ఈయన మీద కూడా వేయచ్చు, నిర్దాక్షిణ్యంగా వేయచ్చు. ఎందుకు వేయకూడదు? రాకపోయినప్పుడు నోటీసులు పంపించు, వేయచ్చు. ఇప్పుడు అక్కడ జగన్ మీద అనర్హత వేసేస్తే అప్పుడు దాన్ని చూపిస్తారు. వేస్తారు, 100% వేస్తారు.
ఏమి తక్కువ అంచనా వేయడానికి లేదండి. రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసి ఏదో ఊరినే తూతూ మాత్రం కానీ వాళ్ళు ఏదో భ్రమల్లో బతుకుతున్నారు కానీ వాళ్ళు ఒకటైతే 4 వేస్తాడు, సామాన్యుడు కాదు. చాలా గుంభనంగా చాలా ఏమీ తెలియనట్టు ఉంటాడు, చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి కేరళ కేసీఆర్ తాడిదంతే రేవంత్ తాళందండి వాడు. ఇదంతా ఇదైతే మళ్ళీ కేరళ లిక్కర్ స్కామ్ వచ్చింది. అవునుగా వచ్చిందిగా. మీరు అప్పుడు చూడండి 1819లో అక్కడ అతను పినరాయి విజయన్ ఇక్కడికి వచ్చి తరచుగా రావటం, డిన్నర్లు, ఖమ్మంలు, మీటింగులు. ఈ బంధం మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ రాసేసారండి. హైదరాబాద్లో అంటే డబ్బు ఉంది కదా, అక్రమంగా డబ్బు. ఈ డబ్బు మతంతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని దొరికిన కాడికి దొరికినట్టు మూసినది బురదంతా రాసుకుంటూ వెళ్ళిపోయారండి. దేశం మొత్తాన్ని అగ్గి పెట్టిండేవాడిని అంటున్నాడు. ఇదే అగ్గి అందరికి బురద రాసేసి అందరినీ చరిత్రహీనులు చేసేసి ఇప్పుడు పైన ఒక నేచర్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ నేచర్ వీళ్ళు కరెక్ట్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం. ఎవరైనా విర్రవీగినంత మనం గొప్పవాళ్ళం కాదండి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా మన కాళ్ళు భూమి మీద ఆగాలి, కానీ మనం విర్రవీగితే ఎప్పుడోసారి చిన్న గాలివానక పంపుకోవాల్సిందే. అదే ఇద్దరికే జరిగింది. అదే అక్కడ 11 సీట్లు వచ్చి అట పడేశారు, ఎర్రవీగిపోయాడు. 30 ఏళ్ళు నేనేనని కన్ను మీను కానకుండా. ఇక్కడ కూడా వచ్చింది, ఒంటరి పోరాటం చేశాడు, ప్రజలను సమీకరించాడు, నమ్మకం ఏర్పాటు చేశాడు, కొట్టిపారేశాడు రేవంత్. కానీ అక్కడ ఆయన పాపం వైనాట్ 175 అంటూ ఆయన అనాలి. అదే ఇప్పుడు వీళ్ళైతే ఎట్ట కలగంటున్నారు, అతను అట్టే కలగన్నాడు కదా, వైనాట్ 175 అన్నాడు కదా. అది చివరికి 11కి వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ నేనే అంటాడు. మళ్ళీ అనాలి, అనకపోతే ఎట్టా ఉంటుంది. ఇక్కడేమో నేను కొడితే మళ్ళీ తిరిగి ఉండదని ఈయన అంటాడు. ఏం కొట్టాలి మరి, అది కొట్టేది ఏంటో పొద్దున సాయంత్రం ఏం కొడతాడు మరి, అది జనాలు కూడా అడుగుతున్నారు ఏం కొడతావు కాకా అని. వీళ్ళిద్దరికి మరి ఎమ్మెల్యే పదవి పోవటం ఖాయం అంటారా? ప్రజలు అడుగుతున్నారు, కాకా ఏం కొడతావే నువ్వు, పొద్దున సాయంత్రం కొట్టేది ఏదో అసెంబ్లీకి వచ్చి కొట్టరాదే కాకా అని ప్రజలు అడుగుతున్నారు. సార్ రాబోయే రోజుల్లో విచిత్రమైన పరిణామాలు. 2025 వెరీ డేంజరస్ అండ్ వెరీ క్రూషియల్ ఇయర్ సుబ్బారావు ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ వరల్డ్లోనే. మీకు వరల్డ్లోనే నేనే జ్యోతిష్వేత్త నోస్ట్రాడమస్ అని కాదు, కానీ ఢిల్లీ లెవెల్లో జరుగుతుంది, హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది, అమరావతి లెవెల్లో జరుగుతుంది, ఈ 3 ప్రాంతాల్లో జరుగుతుంది. మీరు అంటే క్రూషియల్ అంటే నాకు అక్కడ స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివ్ అవుతాయి? ఏదన్నా జరగవచ్చు, నేను చెబుతున్నా, అది జరగవచ్చు, ఏదన్నా జరగవచ్చు. సెన్సేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి. అమెరికాలో కూడా సెన్సేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు కట్టిపడేసి తీసుకొచ్చి ఇంకా జరుగుతాయి, ఇంకా జరగబోయే జూన్ జూలై నాటికి వచ్చేటప్పటికి మనం చాలా పరిణామాలను, బ్రేకింగ్ వార్తలను మనం చూడటానికి రెడీగా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.